ఫైబ్రాయిడ్స్తో ఇబ్బంది పడే ఆడపిల్లలందరికీ కూడా బెస్ట్ ట్రీట్మెంట్ యూట్రస్ ఫైబ్రాయిడ్ ఎంబోలైజేషన్. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ శ్రీధర్దేవుని, ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్. ఫైబ్రాయిడ్స్తో ఇబ్బంది పడే ఆడపిల్లలందరిలో ఉండే సమస్యలు ఏంటి? పీరియడ్స్ అప్పుడు ఎక్కువగా నొప్పి ఉండడం, ఎక్కువగా ఫ్లో అవ్వడం, క్లాట్స్ లాగా పడి రక్తహీనత అంటే అనీమియా రావడము, మధ్య మధ్యలో స్పాటింగ్ రావడము, కొంతమందికి వచ్చేసి ఈ సైజు పెద్దగా ఉండడం వల్ల ప్రెగ్నెన్సీ రాకపోవడము, అండ్ ముందరున్న మూత్రం సంచి మీద ప్రెషర్ పడి తరచుగా మూత్రం రావడం, లేదంటే వెనక్కున్న మన మోషన్ పాస్ అయ్యే పైప్ మీద ప్రెషర్ పడి కాన్స్టిపేషన్ రావడం, ఇలా రకరకాల కంప్లైంట్స్ తోటి మనకు దగ్గరికి వచ్చే ఈ ఫైబ్రాయిడ్స్ తాలూకు పేషెంట్స్ అందరికీ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రీట్మెంట్ ఫైబ్రాయిడ్ ఎంబోలైజేషన్. ఈ ఫైబ్రాయిడ్ ఎంబోలైజేషన్ ఎందుకు బెస్ట్ అంటే, ఇంచుమించు వీళ్ళందరూ కూడా ఇంకా ఫ్యామిలీ కంప్లీట్ అవ్వని వాళ్ళు, లేదంటే ఓపెన్ సర్జరీ ఇష్టం లేని వాళ్ళు, వీళ్ళందరికీ కూడా మన ఆప్షన్ ఫైబ్రాయిడ్ ఎంబోలైజేషన్. ఎందుకు ఈ ఫైబ్రాయిడ్ ఎంబోలైజేషన్ బెస్ట్ అంటే, ఇది డే కేర్ ప్రొసీజర్. అంటే పొద్దున వస్తే సాయంత్రం కల్లా వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ లోకల్ అనస్థీషియాలో జరుగుతుంది. అంటే ఎప్పుడైతే మనం హిస్టెక్టమీ అంటే గర్భసంచిని తీసి బయట వేసే సర్జరీ ఉందో, ఇది ఒకప్పుడు జరిగే సర్జరీ అన్నమాట. ఈ ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా కేవలం హిస్టెక్టమీ మాత్రమే ఆప్షన్గా ఉండేది. వాళ్ళకి ఈ జనరల్ అనస్థీషియా ఇవ్వాల్సిన అవసరం ఉండే, అనస్థీషియా తాలూకు రిస్క్ ఉంటుంది కాబట్టి అది హిస్టెక్టమీ అనేది ఎప్పుడు కూడా ఒక మేజర్ సర్జరీ కిందగానే మనం పరిగణించేవాళ్ళం. అలా కాకుండా మన ఎంబోలైజేషన్ లోకల్ అనస్థీషియాలో అయిపోతుంది. అంటే ఎలా అయితే గుండెకి యాంజియోగ్రామ్ చేసి స్టెంట్ వేస్తామో, అలా గర్భసంచికి యాంజియోగ్రామ్ చేసి ఈ ఫైబ్రాయిడ్కి వెళ్ళే రక్తనాళాన్ని మాత్రమే మనం బ్లాక్ చేసే ప్రొసీజర్ని మనం ఫైబ్రాయిడ్ ఎంబోలైజేషన్ అంటాం. సో ఈ మేజర్ సర్జరీ అయిన హిస్టెక్టమీని అవాయిడ్ చేస్తూ డే కేర్ ప్రొసీజర్గా మోస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ మన ఫైబ్రాయిడ్ ఎంబోలైజేషన్. నెక్స్ట్ వచ్చేసి ఆర్గన్ ప్రిజర్వేషన్. అంటే హిస్టెక్టమీలో మనం ఫైబ్రాయిడ్తో పాటు గర్భసంచిని కూడా తీసి దాన్ని బయట వేస్తున్నాం. కానీ ఈ ఎంబోలైజేషన్లో మనం కేవలం ఫైబ్రాయిడ్ని మాత్రమే టార్గెట్ చేస్తూ మన గర్భసంచిని ప్రిజర్వ్ చేసుకుంటున్నాం. అలా ఈ ఎంబోలైజేషన్ అన్నది ఒక మేజర్ చేంజ్ అన్నమాట. అంటే విప్లవాత్మకమైన ఒక సర్జరీ. ఎట్లా? ఆర్గన్ ప్రిజర్వింగ్. నెక్స్ట్ వచ్చేసి పక్కనున్న అవయవాలకి ఇంజురీ అయ్యే ఛాన్సెస్ హిస్టెక్టమీలో డెఫినెట్గా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే చర్మం నుంచి గర్భసంచి ఆ చుట్టుపక్కల ఉన్న టిష్యూస్ అన్నిటిని మనం సెపరేట్ చేసే ఈ గర్భసంచిని పూర్తిగా బయటకు తీయాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి ప్రక్రియలో ఈ స్టెప్స్ అన్నిటిలో కూడా చిన్న చిన్న రక్తనాళాలకి ఇంజురీ అయ్యే అవకాశం ఉంటుంది. మూత్రనాళాలు, యూరిటర్స్ అంటే కిడ్నీ నుంచి బ్లాడర్కి వచ్చే పైప్స్ ఇంజురీ అయ్యే అవకాశం ఉంటుంది. పక్కనున్న పేగులకి ఇంజురీ అయ్యే అవకాశం ఉంటుంది. ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ సర్జరీ చేస్తున్నప్పుడు ఈ ప్రతి పొరని జాగ్రత్తగా కట్ చేసుకుంటూ వెళ్ళాలి. కొన్నిసార్లు అనుకోని పరిస్థితుల్లో ఈ పక్కనున్న ఏదన్నా టిష్యూకి ఇంజురీ జరిగితే మాత్రము హాస్పిటల్ స్టే ప్రొలాంగ్ అవ్వడం, అంటే ఒక రోజుతో అయిపోయేదాన్ని ఒక వారం నుంచి 2 వారాలు ఉండేదానికి అవకాశం పడవచ్చు. అండ్ కొత్త కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అలా హిస్టెక్టమీలో ఉండే ఈ సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా మనం ఫైబ్రాయిడ్ ఎంబోలైజేషన్లో తగ్గించుకోవచ్చు. ఎందుకంటే మనం కేవలం ఫైబ్రాయిడ్కి వెళ్ళే రక్తనాళాన్ని మాత్రమే టార్గెట్ చేస్తాం. మిగతా ఏది కూడా మనం టచ్ చేసే అవకాశం కూడా ఉండదు. అలా రిస్క్ ప్రొఫైల్ అన్నది కూడా ఈ ఫైబ్రాయిడ్ ఎంబోలైజేషన్లో చాలా తక్కువ. అందుకనేసి మెల్లిమెల్లిగా పేషెంట్స్ అందరూ కూడా ఈ ఫైబ్రాయిడ్ ఎంబోలైజేషన్ని చూస్ చేసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.